బతికే ఉన్నావురా నువ్వు. ఓకే, ఫస్ట్ హై టాప్ ఫిల్మ్స్ నెక్స్ట్. అంటే నాకు సూపర్ హీరో కంటెంట్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఓకే, ఓకే. ఆ సూపర్ హీరో కంటెంట్ లో కూడా ఇప్పుడు చాలా మంది పాప్కార్న్ అని ఆ, ఇది అస్సలు చాలా స్లడ్జ్ ఉందిలే, యా, లేకపోవడానికి లేదు. అది కాదు, ఇది అసలు సూపర్ హీరో ఫిలిం ఛానల్ కాబట్టి నా ఫీడ్ లోకి ఎప్పుడు రానని కూడా రాలేదు. ఉమ్. నువ్వు వచ్చిన కానీ రిపోర్ట్ కొడతావులే. సూపర్ హీరో సినిమాల్లో కూడా నీకు కొంతమంది సీరియస్ గా తీసుకున్న మేకర్స్ ఉన్నారు. యా, యా, చాలా సీరియస్ గా తీసుకుని తీసిన మేకర్స్ ఉన్నారు. యా, ఆ యా, యా. సినిమాలు ఆ సినిమాలు వీడు లవ్ చేస్తాడు అనమాట విపరీతంగా. మిగతా సినిమాలన్నిటి డిస్ కొడుతుంటాడు. అర్థమవుతుందా? వీడు బ్యాట్మ్యాన్ మాస్క్ ఆఫ్ ది ఫ్యాంటాజం మీద చేసిన వీడియో అసలు నా ఫేవరెట్. ఇంకొక ఇంకొక సూపర్ హీరో కంటెంట్ మీద ఇంకొకటి చేసుండడేమో అంత బాగా అంత పర్సనల్ గా. ఎందుకంటే వీడు చిన్నప్పటి నుంచి కామిక్ బుక్ ఫ్యాన్. హైట్ ఓకే. ఆఫ్ ఫిల్మ్స్. వీడు ఫిల్మ్ ఉమ్, మేకర్ అవ్వాలనుకుంటున్నాడు అనమాట. చిన్న ఫ్యాన్ ఫిల్మ్ ఏదో తీస్తున్నాడు కూడా. వీడు హార్ట్ పోర్ అవుట్ చేస్తాడు అనమాట. నువ్వు ఓకే, ర్యాంట్ అనుకో, ర్యాంట్ అనుకో, ఏడుపు అనుకో, ఏదన్నా అనుకో, ఆ ఆ క్యారెక్టర్ వాడికి ఎంత రియల్ లైఫ్ లో ఎంత ఎనర్జీ ఇస్తుంది అన్నది కూడా మాట్లాడతాడు అనమాట. ఓకే. బ్యాట్మ్యాన్ మాస్క్ ఆఫ్ ఫ్యాంటాజం ఒకటి, హల్క్ ఒకటి. 2003లో వచ్చిన హల్క్ సినిమా మీద ఒక వీడియో ఎస్సే ఉంటుంది. నాకు ఈ రెండు వీడియో ఎస్సేలు చాలా ఇష్టం. ఓకే. అవును నువ్వు మార్చి చేసుకుంటే నేను కొంటా, అవును నువ్వు ఏ ప్లేస్లో కొంటా. అవును అలా కాదు నేను దసరాకి అయితే కొనక్కర్లేదు, నాకు అవును. డైట్ లేదు. నెక్స్ట్ ఛానల్ స్పీకిమా మూవీస్. స్పీకింగ్ మూవీ నాకు కూడా ఇష్టం చాలా. నా దాంట్లో స్పీకిమా కూడా మూవీస్ ఉంటుంది. కొత్త వల్లే కొత్త నేను క్యూర్ పేర్లు చూసా. వింటున్నా. ఓ, ఏంది క్యూర్ స్పీకింగ్ మూవీస్? క్యూర్ యా, కియోషి యా, క్యూర్. కురోసావాది క్యూర్ చూశాను స్పీకిమా ఓకే, మూవీస్ వల్లే. అండ్ వెంజన్స్ ట్రాలజీలో సెకండ్ ది లేడీ వెంజన్స్ చూసాను అనమాట. ఓకే. నేను రీసెంట్లీ రెడ్ రూమ్స్ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అన్నా కదా, దాని మీద కూడా 4 days బ్యాక్ వీడియో ఎస్సే చేసిండు. ఓ చూడాలి, అదే చూడలేదు ఇంకా. తను ఎక్కువగా డార్క్ సినిమా మీద చేస్తుంటాడు అనమాట వీడియోస్. అది కాదు, ఈ ఈ వీడియో చూసినా అది ఎందుకు రెడ్ చూపిస్తలేదో తెలియదు కానీ వన్ పిక్చర్ దట్ హాంటెడ్ మీ ఫర్ ఇయర్స్, ఈ వీడియో ఎస్సే చూడండి guys, చాలా బాగుంటది. ఏ మ్యాటర్ ఆఫ్ ఫిలిం అని చెప్పేసి, ఇది ఆల్రెడీ ఇతను వీడియోలు చేయడమే బంద్ చేసిండు, బట్ స్టిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఛానల్స్ అనమాట. లాస్ట్ వీడియో చేసింది 5 years అగో. యా, 1 year వీడియోస్ చేసేసి ఆపేసిండు. బట్ నేను ఈ ఫిలిం నుంచి ఎంతో నేర్చుకున్నా. లైక్ క్రిస్టోఫర్ నోలన్ మ్యానిపులేట్ చేసే విధానము, ఆ తర్వాత ఫిలిం హిస్టరీ గురించి చెప్పిన సికారియో పైన అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, ఈ వీడియో వేస్తే నాకు చాలా ఇష్టం. స్కార్సెసీ వాట్స్ సో గ్రేట్ అబౌట్ రేజింగ్ బుల్, స్కార్సెసీ రిడెంప్షన్ గురించి ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఓ ఇంత జరిగింది ఆ సినిమా గురించి అనుకున్నా. థిన్ రెడ్ లైన్ది కూడా బాగుంటుంది. సో మెనీ వీడియోస్, బ్రిలియంట్ యూట్యూబ్ ఛానల్ ఇది, మ్యాటర్ ఆఫ్ లైఫ్. 54 వీడియోస్ చేసేసి వెళ్ళిపోయింది. ఇంకెటు వెళ్ళిపోయిండో తెలియదు ఎవరికి. అన్ని 10 minutes అరౌండేనా? లేదు, కొంచెం పెద్దగా కూడా ఉంటాయి. 10 minutes మోస్ట్లీ ఉంటాయి, బట్ కొన్ని పెద్దగా కూడా ఉన్నాయి. బట్ బ్యూటిఫుల్ ఛానల్, టైంతో పని లేదు. ఆ తర్వాత అగైన్ రెండు రెండు ఛానల్స్ దట్ ఫాల్ ఇన్ టు సేమ్ కేటగిరీ. ఒకటి వచ్చేసి అమేజింగ్ షార్ట్స్ అన్నమాట. అంటే ఇదేంటంటే ఓకే, చూసి కొంచెం కొంచెం సేపు చిల్లు కొట్టే ఛానల్ అనమాట ఇది. ది అమేజింగ్ బ్యూటీ షార్ట్స్ ఆఫ్ ఒకటి. ఒకటి బాగుంటుంది. ఆ, ద బ్యూటీ ఆఫ్, వీడియో బాగుంటుంది. ద బ్యూటీ ఆఫ్ కూడా ఇది ఏంటంటే ఎప్పుడన్నా ఇట్లనే కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడాలి అనుకున్నటప్పుడు కూడా ఇవి ఓపెన్ చేస్తాను అనమాట. ఓపెన్ ఐమర్ సేల్స్ మ్యాన్ అదేది, ఇది అమెరికన్ ప్రొమీథస్ కానీ, ఆ తర్వాత ఆ, కెన్ అరే వాట్ ఈస్ దట్, కెన్ యూ ఇయర్ మ్యూజిక్, ఇట్లాంటివి ఏవైనా ఓకే ఊరికే ఎందుకు వినాలి, బ్యూటీ ఆఫ్ ఓపెన్ చేస్తే వాడు అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే విజువల్ చేస్తాడని చెప్పేసి బ్యూటీ ఆఫ్ అట్లా కూడా చూస్తాను అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ అమెరికన్ అమెరికన్ సినిమా ఎడిటర్స్ అని ఈ ఛానల్ అనమాట. సో బేసిక్లీ ఇది ఏంటంటే వీళ్ళది ఒక ఆర్గనైజేషన్. బ్యూటిఫుల్గా ఏముంటుంది అంటే వీళ్ళ ఛానల్లో ఇట్లాంటి ఛానల్సే కొన్ని ఉన్నాయి, చూపిస్తా. దీంట్లో ఏంటంటే నాకు నాకు బేసిక్లీ యూట్యూబ్ కాంటెంట్లో, ఫిలిం కంటెంట్లో చాలా తక్కువ మాట్లాడే ఆస్పెక్ట్ ఏంటంటే ఎడిటింగ్ గురించి. ఎందుకంటే నువ్వు నిజంగా ఎడిటింగ్ గురించి మాట్లాడాలంటే నీకు తెలిసి ఉండాలి. సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలంటే ఆ విజువల్స్ చాలా బాగున్నాయి బ్రో అని చెప్పేసి ఒక 10 నిమిషాలు యూట్యూబ్ వీడియోస్ పెట్టేయచ్చు యూనో. బట్ నువ్వు ఎడిట్ గురించి అట్లా చేయలేవు. నువ్వు ఎడిట్ గురించి మాట్లాడాలంటే ఎడిటర్స్
ఎడిటింగ్ తెలియాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఛానల్లో ఎడిటర్స్ని తీసుకొచ్చి మాట్లాడిపిస్తారు. రౌండ్ టేబుల్ అవుతాయి, ప్యానల్ డిస్కషన్లు అవుతాయి. అండ్ వీళ్ళు ఎప్పుడు 50 years బ్యాక్ ఈ ఆర్గనైజేషన్ పెట్టారు, అమెరికన్ సినిమా ఎడిటర్స్ అని చెప్పి. సో వాళ్ళది ఇది యూట్యూబ్ ఛానల్ అనమాట. నేను ఈ యూట్యూబ్ ఛానల్ని డిస్కవర్ చేసింది ఆ, ఈడెవడు అరైవల్ ఎడిటర్ జో వాకర్ అని ఉంటాడు అనమాట. యా, జో వాకర్ అరైవల్ ఎడిటింగ్ గురించి మాట్లాడింది అనమాట. సో ఆ వీడియో త్రూ ఈ ఛానల్ని డిస్కవర్ చేసిన. చాలా బాగుంటాయి వీడియోస్. అదే దాంట్లో ఇంకొక ఎడిటింగ్ ఛానల్ కూడా ఉంటుంది, మ్యాన్హాటన్ ఎడిటింగ్ వర్క్ షాప్ అని చెప్పేసి. మ్యాన్హాటన్ ఎడిటింగ్ వర్క్ షాప్, ఇది కూడా మస్తు ఛానల్. అదే అగైన్ మళ్ళీ రీసెంట్లీ నోస్ఫెరాతో ఎడిటర్ ని తీసుకొచ్చి కూడా మాట్లాడినారు అనమాట ఈ ఛానల్లో. సో ఇది కూడా చాలా మంచి ఛానల్, ఎడిటింగ్ గురించి ఎడిటర్స్ ఇంటర్వ్యూలు అవన్నీ చూడాలనుకుంటే దిస్ ఇస్ అ గ్రేట్ ఛానల్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఛానల్ ఏంటంటే ఆర్చర్ గ్రీన్, ఇది ఫిలిం బేస్డ్ ఛానల్. ఉమ్. దీంట్లో బీభత్సమైన వీడియో ఎస్సేలు ఉంటాయి. అగైన్ చాలా ఓకే. తక్కువ చేశాడు. ఇది నా ఫేవరెట్ వీడియో అనమాట. వెన్ ద డైరెక్టర్ యాక్సిడెంటల్లీ మేక్స్ ఎ క్లాసిక్. స్పీల్బర్గ్ ఇదేది ఇండియానా జోన్స్ గురించి, ఆ, ఆ ఫిలిం గురించి అనాలిసిస్ ఉంటుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా చెప్తాడంటే స్పీల్బర్గ్ స్టేజ్ చేసే విధానం కానీ అవి కానీ చాలా బాగుంటుంది వీడియో. బిహైండ్ ద కర్టెన్ అని ఒక ఛానల్ ఉంది. ఇది యూట్యూబ్ ఇది స్క్రీన్ రైటింగ్ ఛానల్ ఇన్ పర్టికులర్లీ. సో బేసిక్లీ పర్టికులర్లీ నాకు స్క్రీన్ రైటింగ్కి నేను ఎక్కువ చూసిన ఛానల్ అనమాట. ఒక నిమిషం. ఇగో ఈ బ్రేకింగ్ బ్యాడ్, హౌ ఐ రోడ్ బ్రేకింగ్ బ్యాడ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబ్ వీడియోస్ అనమాట. పాల్ థామస్ అండర్సన్స్ అడ్వైజ్ ఆన్ రైటింగ్. దీస్ ఆర్ లైక్ బ్రిలియంట్ వీడియోస్, నాకు ఫిలిం అండర్స్టాండింగ్ నేర్పించిన వీడియోస్ అనమాట. ఈయన కూడా ఐ థింక్ వీడియోలు చేయడం మానేసిండు. 1 year బ్యాక్ లాస్ట్ వీడియో జస్ట్ 52 వీడియోస్ చేసి వెళ్ళిపోయాడు అంతే. బ్రిలియంట్ ఛానల్ బిహైండ్ ద కర్టెన్. బ్లాంక్ ఆన్ బ్లాంక్, వావ్. ఈడు కూడా ఆపేసిండు కాంటెంట్ చేయడం. సినిమా కాంటెంటే చేస్తాడు అనుకుంటా, యా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, యా, సినిమా కాంటెంటే. సో ఈ ఛానల్ స్పెషాలిటీ ఏంటంటే ఆ, ఆ, మొత్తం యానిమేషన్ వాడతాడు. యానిమేషన్ వాడి లాస్ట్ ఇంటర్వ్యూస్ అని ఉంటాయి అనమాట. లాస్ట్ ఇంటర్వ్యూస్ అంటే ఆడియో టేప్స్ అన్నీ కూడా ఎక్కడో కాలిపోయి ఎవరికి దొరకని ఆడియో టేప్స్ వీడు పట్టుకొచ్చి యానిమేషన్ లాగా వీడు ఇంటర్ప్రిట్ చేసి దాన్ని ఒక వీడియో కింద మారుస్తాడు అనమాట. స్కార్సెస్ ఓకే. ఇది ఒక బ్యూటిఫుల్ వీడియో ఉంటుంది. వెయిట్, యా, అరే ఇక్కడ ఉంది, యా, మార్టిన్ స్కార్సెసీ ఆన్ ఫ్రేమింగ్ అని చెప్పేసి. స్కార్సెసీ లాస్ట్ ఇంటర్వ్యూ, అది వీడియో ఫార్మాట్లో కూడా ఉండదు, జస్ట్ ఆడియో ఫార్మాట్ని వీడు దీనిలాగా ఇంటర్ప్రిట్ చేసుకుని చేస్తాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ సినిమా, ఇట్ ఈస్ అబౌట్ సైన్స్, ఇట్ ఈస్ అబౌట్ ఫిలాసఫీ, ఇట్ ఈస్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, రైటింగ్, పెయింటింగ్, మ్యూజిక్, సైన్స్, మీ ఆర్ట్ ఫామ్స్. ఆల్ ఆర్ట్ ఫార్మ్స్, సైన్స్ ఫార్మ్స్, పాలిటిక్స్, ఎవ్రీథింగ్. లాస్ట్ ఇంటర్వ్యూస్ అని పక్కనే కాల్ సాగంది కూడా ఉంది వీడు. సో బ్రిలియంట్ ఛానల్, వీడు చేయడం మని చేసిండు. యూట్యూబ్ కాంటెంట్ చేయడం మని చేసిండు వీడు. ఆ తర్వాత ఆ, ఈమె వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫీమేల్ యూట్యూబర్స్ అనమాట. ఈమె పేరు నాకు పలకడం రాదు, బ్రోయే డెస్ ఛానల్ ఏదో సంథింగ్ ఉంటుంది. సో బ్రోయి డెస్ ఛానల్ది క్రేజీ కాంటెంట్ ఉంటుంది అనమాట. ఎంత క్రేజీ కాంటెంట్ ఉంటుందంటే లైక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది బట్ క్రేజీనెస్ ఉంటుంది. ఇప్పుడు కిల్ బిల్ గురించి ఎవడన్నా వీడియో చేస్తే ఏం చేస్తావు? వాడు వాయిస్ ఓవర్ ఇచ్చి కిల్ బిల్ గురించి మాట్లాడతాడు. ఈమెం చేస్తావో చూపిస్తుంది ఇప్పుడు. అగో ఇప్పుడు, ఇగో ఇలా కూర్చు. ఉమ్. కిల్ బిల్ పోస్టర్ ఐడియా ఉందా? ఉమ్. కిల్ బిల్ పోస్టర్ లాగా తిను కూడా కూర్చుని మైక్ పెట్టుకుని మాట్లాడుతుంది. నీకు వస్తుంది ఆగు. ఉమ్. ఓజీ ఫిలిం రికమెండేషన్ ఛానల్ ఆఫ్ ఇండియా, ఫిలిం చలచిత్ర రికమెండేషన్. టాక్స్. ఓకే, ఓకే. సో చలచిత్ర టాక్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఛానల్స్ ఇండియాలో. అంటే వాళ్ళు తీసుకొచ్చి అండ్ అదే మళ్ళీ కాంటెంట్ ఎక్కువ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి, సినిమాలు ఎక్కువ చూడాలనుకుంటే ఐ థింక్ చలచిత్ర టాక్స్ ఈస్ కూడా మంచి ప్లేస్ అనమాట. సో చలచిత్ర టాక్స్ వాళ్ళది ఇంకొక ఇది ఉంటుంది, ఇంకొక సబ్సిడరీ ఉంటుంది, కితాబీ క్యాబిన్స్ అని చెప్పేసి. సో అది కూడా చాలా బాగుంటుంది. కితాబీ క్యాబిన్స్ అని చెప్పేసి వీళ్ళ ఛానలే అనమాట. అది కూడా నాకు చాలా ఇష్టం. ఆ ఛానల్లో నాకు వైబ్ కితాబీ కితాబీ
యా కితాబి క్యాబిన్స్ ఆ ఛానల్లో నాకు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆ వైబ్ ఇష్టం. అందరు అమ్మాయిలే ఉంటారని చెప్పి అనట్లేదు, బట్ ఇన్ జనరల్ చాలా పీస్ఫుల్గా. నేను చూస్తా. నువ్వు చూస్తావు నాకు తెలుసు, నువ్వు చూస్తావు వెళ్ళి వాళ్ళ ఇన్స్టా కూడా ఫాలోగా. సో ఆ ఛానల్ మొత్తం కాంటెంట్ క్రియేటర్స్ అమ్మాయిలే. మనం ఇంక ఇప్పుడు వేసిన తర్వాత మన వాళ్ళు లైవ్ బంద్ చేసి మళ్ళీ వెళ్ళి గుద్దుతారేమో సబ్స్క్రైబ్. యూనో బ్యూటిఫుల్ గా వెళ్ళకండి చదువుతారు. గైస్. ఆ, సో చారు గౌతమ్ అని ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఫస్ట్ వీడియోలో ఉంది ఇప్పుడు బుక్ ఫర్ ఫెబ్ అని. తను బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేస్తుంది. ఆ తర్వాత తిన్న పేరు మర్చిపోయినా, సారీ. యా, ఓకే. నేను నేను అన్నీ చూస్తాయి, లేదు మొత్తం రెడ్డే ఉంటాయి బుక్ వీడియోస్. సో బ్యూటిఫుల్ ఛానల్ కితాబీ క్యాబిన్స్ కూడా. ఆ తర్వాత చార్లీ రోజ్. చార్లీ రోజ్ ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ చాలా మంది చూసింటారు. బికాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ పీపుల్ టు ఇంటర్వ్యూ యూనో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. అంటే ఇతని ఛానల్లో ఎంతో మంది వేరియస్ వేరియస్ రీజియన్స్, వేరియస్ వేరియస్ ప్రొఫెషన్స్ వాళ్ళు వస్తారు. అండ్ ద రీసెర్చ్ దట్ ఈ డస్, లిటరలీ చెప్తున్నా, ఒక ఫిలిం మేకర్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నా, ఒక ఎవరిని లైఫ్లో ఇంటర్వ్యూ చేయాలనుకున్నా, ఒక్కసారి వెళ్ళి చార్లీ రోజ్ ఇంటర్వ్యూస్ చూడండి. మీరు కళ్ళు తిప్పుకోలేరు. నువ్వు అంటే ఈయన ఇంటర్వ్యూ చేయని పర్సనాలిటీ ఉండడేమో. ఇంకా స్కార్సెసీ దగ్గరనే ఒక మూడు మూడు నాలుగు ఇంటర్వ్యూలు, టారెంటినో దగ్గర మూడు నాలుగు ఇంటర్వ్యూలు, డానియల్ డేలీస్ దగ్గర మూడు నాలుగు ఇంటర్వ్యూలు. ఈయనతో ఇంటర్వ్యూ అసలు వన్ ఆఫ్ ద గ్రేట్స్ అనమాట ఇంటర్వ్యూవర్స్లో. ఐ థింక్ మీరు ఆయన ఫేస్ చూపిస్తారు జస్ట్ ఇవో, ఈజ్ దిస్ గై. నాకు తెలిసి చాలా మంది చూసి ఉంటారు ఈయనను. సో చార్లీ రోజ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంటర్వ్యూస్. టారెంటినోతో ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇట్ ఇట్స్ లైక్ ఇద్దరు టపా 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 మస్తు ఉంటుంది. టారెంటినోతో కూడా ఇంటర్వ్యూ చూడండి. ఆ తర్వాత సినీ యూఎఫ్ఎస్సి అని ఒక, ఇది నా ఎన్జిఓ ఛానల్ అన్నమాట. దీంట్లో ఏంటంటే కొన్ని రేర్ ఫిలిమ్స్ ఉంటాయి కదా మనకు టారెంట్స్లో కూడా దొరకనివి, అవి ఇందులో దొరికేస్తాయి ఈ ఛానల్లో. ఎక్కడుందిరా అంటే యూట్యూబ్ లో ఉందన్న. సో వెళ్ళి దీనికి సబ్స్క్రైబ్ అవ్వండి గైస్. కొన్ని దొరకని సినిమాలు కొన్ని ఉంటాయి మనకు, అవి దీంట్లో దొరికేస్తాయి ఫ్రీగా, కాపీరైట్ వెళ్ళిపోయి అదంతా. సో వెళ్ళి యూట్యూబ్ ఇస్ ద చూడండి. లాస్ట్ ఆప్షన్. యా, సినీ యూఎఫ్ఎస్సి. నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తే వాడెలా తయారు